నేనైతే ఈ వీడియోలో ఒక సెలబ్రిటీ పేరు మీద ఐటమ్ తిన్నాను. ఆ సెలబ్రిటీ ఎవరో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్. అసలు మ్యాటర్ ఏంటంటే ఇదైతే మన ఢిల్లీ సిరీస్ లో పార్ట్ 4. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, మేమైతే ఒక మార్కెట్ వెళ్ళాలనుకున్నాం అని చెప్పి. ప్రెసెంట్ మేము ఆ మార్కెట్ లోనే ఉన్నాము. ఇది వచ్చేసి ఎలాగంటే మన నెల్లూరులో ఒక సండే మార్కెట్, ఒక చిన్న బజారు, ఒక ట్రంక్ రోడ్డు, ఒక లస్సీ సెంటర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. మీరు ఇదంతా చూసి నేనైతే పెద్ద షాపింగ్ చేస్తాను అనుకోకండి. నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ మేము చూడడానికి మాత్రమే వెళ్ళాము. పొరపాటున నువ్వు కానీ ఒక షాప్ లోకి చూసామంటే వాళ్ళ లోపలికి పిలిచేస్తారు నిన్ను, బయటకు వచ్చి లోపలికి తీసుకెళ్లిపోతారు కావాలంటే. వాళ్ళ సామె మేమేదో చూడడానికి వచ్చారు నాయన, కొనడానికి రాలేదు అని అంటే మమ్మల్ని వదలట్లేదు. వాడు బాయ్ దేక్ బాయ్ అని ఏం దేకాలరా అని చెప్పి మేము వచ్చేసాం అక్కడి నుంచి. ఇంకా మేమైతే పానీపూరి తినడానికి వచ్చాము. ఇక్కడ వాళ్ళు మన దగ్గరకు వచ్చి పానీపూరి పెడితే బానే ఉంటది. అది ఎక్కడ పానీపూరి ఇక్కడే తిండి ఎట్లా ఉంటుందో చూద్దారండి. ఈ పానీపూరి వేసే పిల్లోడు ఏజ్ అయితే మాత్రం కరెక్ట్గా 12 years అంట. నేనైతే ఆ ఏజ్ లో హోంవర్క్ చేయకపోతే స్కూల్ కి ఎలా ఎగ్గొట్టాలా, కడుపు నొప్పి చెప్దామా లేకపోతే తలనొప్పి చెప్దామని ఆలోచించుకునేవాడిని. మాకైతే ఆ పానీపూరి అస్సలు నచ్చలేదు, అంతకేం బాగాలేదు. అందుకని మేమైతే పక్కనే ఉన్న రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఫుడ్ ఆర్డర్ చేద్దాం అని చెప్పి మెనూలో లిస్ట్ చూస్తుంటే నవ్వు వచ్చేసింది. అసలు ఏందనే కదా, చాపు, పంజాబీ స్పైసీ చాపు, హరియాలి చాపు, మసాలా చాపు, సన్నీ లియాన్ చాపా, మిస్టర్ బీన్ చాపు, మియా ఖలీఫా చాపు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది మా సంగతి. మేమైతే ఒక సన్నీ లియాన్ చాప్ చెప్పుకున్నాము. అదైతే కాదు, మష్రూమ్ ని ఫ్రై చేయిస్తారు అంతే. మీరైతే నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్.